నేను చెప్పే ఈ ఒక్క సెట్టింగ్స్ టర్న్ ఆన్ చేసుకుంటే మీ మొబైల్ డేటా 70% సేవ్ అవుతుంది. మొబైల్ డేటా ఎందుకు అంత కన్జ్యూమ్ అవుతుందంటే రెగ్యులర్గా మనం చూసేది యూట్యూబ్ యాప్, అందులో షార్ట్స్ చూస్తాం, అలానే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటాం, అలానే ఫేస్బుక్లో రీల్స్ చూస్తుంటాం. ఈ 3 యాప్స్ వల్ల మన మొబైల్ డేటా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. దాదాపుగా 60-70% మొబైల్ డేటా కన్జంప్షన్ ఈ 3 యాప్స్ ద్వారానే జరుగుతుంది. అలానే మన మొబైల్లో ఉండే వాట్సాప్లో ఉండే చాలా గ్రూప్స్ వల్ల కూడా మన మొబైల్ డేటా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. డైలీ మనం 1.5 GB లేదంటే 2 GB యూజ్ చేసుకున్నా సరే మోర్ దెన్ 1 GB ఈ యాప్స్ ద్వారానే కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి యాప్లో ఒక్కొక్క బటన్ టర్న్ ఆన్ చేస్తే సరిపోతుంది, మీ మొబైల్ డేటా సేవ్ అవుతుంది. ప్రతి యాప్లో ఒక్కొక్క బటన్ ఎలా టర్న్ ఆఫ్ చేయాలో చెప్తాను, వీడియోని కంప్లీట్గా చూడండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ప్రొఫైల్లో 3 లైన్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టుకుంటే డేటా యూజేజ్ అండ్ మీడియా క్వాలిటీ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ డేటా సేవర్ బటన్ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ ఇక్కడ పైన సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టుకుంటే మీకు డేటా సేవింగ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ డేటా సేవింగ్ మోడ్ బటన్ టర్న్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఇక్కడ పైన మీ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయండి. ఇక్కడ పైన 3 లైన్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొబైల్ డేటా యూజేజ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ డేటా సేవర్ అని ఉంటుంది, దీన్ని టర్న్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్లో సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన వెంటనే వెన్ యూజింగ్ మొబైల్ డేటా ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇలా చెక్ చేసి ఉంటుంది డిఫాల్ట్గా, మీరు అన్నింటినీ అన్చెక్ చేసి ఓకే చేయండి. ఇలా ఈ 4 యాప్స్లో ఈ సెట్టింగ్స్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీకు డేటానే సేవ్ అవుతుంది. చూశారు కదా, ఈ విధంగా యాప్స్లో మనం బటన్స్ని టర్న్ ఆన్ చేసుకుంటే మన మొబైల్ డేటా అప్ టు 70% సేవ్ అవుతుంది. ఇంతకుముందు మీకు 1 GB కన్జ్యూమ్ అయితే ఇప్పుడు 300 నుండి 400 MB మాత్రమే మీకు కన్జ్యూమ్ అవుతుంది. ఇలాంటి మోర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.